ప్రభుత్వ ఉద్యోగులు లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా 1000, 2000 కోసం పేద ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంకా దిగజారి 100, 200లను కూడా వదిలిపెట్టని ఆఫీసర్లు మన దగ్గర ఉన్నారు. ఎందుకంటే బయటకు వెళ్తే ఛాయ ఖర్చులకో, కూరగాయలకో, కనీసం పెట్రోల్ ఖర్చుల కన్నా వస్తాయని వాళ్ళ ఆరాటం. ఈ లంచగొండి అధికారుల కాన్సెప్ట్ ఏంటంటే అసలు మా దగ్గరికి వచ్చిన వ్యక్తిని అసలు ఎందుకు వదిలిపెట్టాలే? ఎంతో కొంత వసూలు చేద్దాం. 100నో, 200లో, 1000లో. నేను వందలు వేలల్లో మాత్రమే మాట్లాడుతున్నాను. కానీ వీళ్ళ బిజినెస్ లక్షలల్లో కూడా జరుగుతూ ఉంది. నిత్యం ఏసీబీ అధికారులు ఎంతమందిని పట్టుకుంటున్నారో మనం వార్తలలో చూస్తూ ఉన్నాం. అంటే ఈ సమాజంలో వీళ్ళే మనుషులా? ప్రజలందరూ మనుషులు కాదా? వాళ్ళ ఖర్చులు ఉండవా? వాళ్ళకి స్కూల్ ఫీజులు ఉండవా? వాళ్ళకి హాస్పిటల్ బిల్స్ ఉండవా? ఇవన్నీ పోంగా కూడా మళ్ళీ ఏదైనా ఆఫీస్కి వెళ్తే, ఏదైనా కష్టం వచ్చి ఆఫీస్కి వెళ్తే మళ్ళీ అక్కడ లంచం పెట్టకపోతే పని జరగనటువంటి పరిస్థితులు నిత్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ సామాన్య ప్రజలందరూ స్కూల్ ఫీజులు కట్టాలి, హాస్పిటల్ బిల్స్లు కట్టాలి, ఏదైనా ఆఫీస్కి వస్తే మీ అందరికీ లంచాలు ఇవ్వాలి. వీళ్ళు సంపాదించేది ఎప్పుడు? ఇంకా ఉన్నతంగా బతికేది ఎప్పుడు? మన దేశం అభివృద్ధి చెందేది ఎప్పుడు? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఏసీబీ అధికారులందరూ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. అసలు ప్రజలందరూ సక్రమంగా ఉంటే ఏసీబీ యొక్క అవసరం మన రాష్ట్రంలో ఉంటుందా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. లంచం తీసుకోవడం ఎంత నేరమో లంచం ఇవ్వడం కూడా అంతే నేరం. అవునా కాదా? మీరు లంచం ఇస్తున్నారు కాబట్టే లంచం తీసుకునేవారు కూడా తయారవుతున్నారు కదా. మరి లంచం ఇవ్వడం మాని ఎందుకు ఆ అవినీతి అధికారులను నిలదీయడం లేదు? రానున్న రోజులలో ఏసీబీ యొక్క అవసరం లేనటువంటి సమాజాన్ని స్థాపించడం కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. అవినీతి అధికారులందరినీ కూడా నిలదీద్దాం. ఈ సందర్భంగా నీతి నిజాయితీతో ప్రజలందరికీ సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ నక్క.